శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? వృషభ రాశి వారికి మార్చి 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? పదే పదే చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. వృషభ రాశి వారికి ఏంటంటే లైఫ్ బాగుంటుందండి, చాలా మీరు కోరినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశికి రాశాధిపతి శుక్రుడే కదా. శుక్రుడు 2024 సంవత్సరం 24 సంవత్సరానికి అధిపతి అతనే. ఈ 24కి మొత్తం కొడితే శనీశ్వరుడు, అంటే శని శుక్రుడి మధ్యనే ఉంటుంది కాంబినేషన్ అంతా. ఈ రెండు మిత్రకారకులు. అంటే శని అంటే శుక్రుడు శనీశ్వరుడు వర్గమే కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయండి. అయితే మెయిన్గా ఏంటంటే వృషభ రాశి వారు LSGC అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మెయిన్గా వృషభ రాశి వారికి పట్టుదల గొప్పది. ఎంత పట్టుదల అంటే చాలా అద్భుతమైనటువంటి పట్టుదల. ఒక విధంగా చెప్పాలంటే వారు ఏదైనా సాధించాలనుకొని ఏదైనా పని పూర్తి చేయాలంటే 6 నిమిషాలు కష్టపడి రాత్రి నిద్రలు కూడా చేయరు. ఆ పని పూర్తయ్యేదానిగా చేసిన తర్వాతనే ముందుకు వెళ్తారు. అంటే ఏదైనా పని అప్పచెప్పినట్టయితే దాన్ని అది రెయిన్బోలు రాత్రి పగలని చూడరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానిలో అంత సిద్ధహస్తులండి వృషభ రాశి వారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. డబ్బు ఒక చేతి నుండి సంపాదిస్తుంటారో ఇంకో చేతి నుండి వదిలిపెడుతుంటారు. నిలబడదు, డబ్బు నిలబడదు. ఇప్పుడు మనం ఒక విధంగా ఒక ఎత్తు నుంచి వాటర్ను ఫ్లో చేస్తే వదిలేస్తే అవి పైకి పోవు, మళ్ళీ కిందికి వస్తాయి. డబ్బు కూడా వీళ్ళ దగ్గర ఎంత వచ్చినా, ఎంత మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినా కింద పడిపోతూనే ఉంటాయి. డబ్బులన్నీ కూడా నీరు గారిపోతూనే ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని చూడాలి. అది చూసి ఫస్ట్ ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే వారి పేరులో 360 డిగ్రీ కోణంలో వారి పేరును సరి చేయాలి. ముఖ్యంగా చాలా మంది ఏదో పేరు పెట్టుకున్నాం కదా అనుకుంటారు. అస్సలు కథ అక్కడే మొదలవుతుందండి. దాదాపు 80 డిగ్రీలు, 90 డిగ్రీలు, 130, 120, 150, ఇట్లా 160, 170, 180 డిగ్రీల వరకే క్లోజ్ అవుతారు. కానీ ఆ డిగ్రీలలో ఉంటే మనం ఏం చేయలేమండి, ఏం సాధించలేము, ఏం సంపాదించలేము. మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరును మార్పు చేయాలి. నేను చూసేది వంటి అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా చూస్తాను. మంచి జరుగుతుందండి. నేను అన్ని విధాలుగా చూస్తాను, ఏ ప్రాబ్లం ఉండదు. మొన్న ఒకతను విదేశాల నుండి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి అతను ఏమంటున్నాడంటే, సార్ నాకు 2 సంవత్సరాల నుండి నాకు అసలు డబ్బులు ఎంత వచ్చినా నిలబడట్లేదు. అసలు అనవసరంగా ఒక మార్కెట్లో, ఒక షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, అంటే అతను వారి ఫ్రెండ్ సలహా తీసుకొని 2 సంవత్సరాలు నా నెత్తి మీద ఏం కూర్చున్నదో సార్ అంటున్నాడు. నా నెత్తి మీద ఏం కూర్చున్నదో, శని కూర్చున్నదో, ఏం కూర్చున్నదో కానీ అక్షరాల 4 కోట్లు పోయినాయి సార్ అని చెప్పాడు. 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 4 కోట్లు దహించి వేసినాయి సార్ మొత్తం. నేను ఎంతో ఆశగా తీసుకున్నటువంటి ఇల్లు US లో ఇల్లు కూడా వేలానికి పెట్టేశారు, అమ్మకానికి పెట్టేశాడు. అప్పులు పెరిగిపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు, మా కొడుకు అమెరికాలో చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు, వాడికి సొంత ఇల్లు ఉంది, గ్రీన్ కార్డు ఉంది, అన్నీ చెప్తున్నాడు. సార్ ఏంది అసలు నాకెందుకు ఇట్లా జరిగింది? మనస్సు స్థిమితంగా లేదు. ఏ నైట్ అయినా చేసి హ్యాంగింగ్ చేసుకోవాలని, ఉరేసుకోవాలని ఆలోచనకు వస్తుంది సార్. దయచేసి చెప్పండి నాకు ఎందుకు ఇట్లా జరిగిందంటే, నేను మొత్తం తన జాతకాన్ని పరిశీలన చేశాను. జాతకాన్ని పరిశీలన చేస్తే అతనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఒక 3 సంవత్సరాల నుండి అతనికి స్టార్ట్ అయింది, శని ప్రభావం స్టార్ట్ అయిందండి. శని నడి నెత్తి మీద కూర్చున్నాడు అతనికి. ఎగ్జాక్ట్లీ అక్కడ మరి ఏంటి ప్రాబ్లం అసలు అని చూస్తే శని ప్రభావం ఉంది. శనీశ్వరుడు ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తుంది మకర, కుంభ, మీన రాశుల వారికి, వృశ్చిక, కర్కాటక రాశులలో జన్మించిన అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తులని హరించుకుపోతాయి. ఎవరైనా మనం సలహాలు కోరినా, ఎందుకంటే శని పీరియడ్ నడిచినప్పుడు ఏంటంటే నష్టాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఏదైనా కూడా చెడు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మన కంప్యూటర్కి యాంటీవైరస్ కనుక మనం వేయకపోతే ఆ
ఫైల్స్ వచ్చి అంటే మామూలుగా నెగిటివ్ మొత్తం వచ్చేసి ఆ వైరస్ అనేది స్టార్ట్ అయ్యి ఆ వైరస్తో నా కంప్యూటర్ మొత్తం పాడైపోతుంది. ఏది మనకు పనిచేయదు. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వైరస్ ప్రాబ్లం వల్ల స్పీడ్గా నడవదు, నిదానంగా నడుస్తుంటుంది, స్ట్రక్ అయిపోతుంటుంది ఆ వైరస్ అనేది వస్తే. అదేవిధంగా శనీశ్వరుడు వచ్చినప్పుడు కూడా మనం ఏ శక్తులు పనిచేయవండి మన మీద. భగవంతుని మనం మొక్కినా శనీశ్వరుడు ఒప్పుకోడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని నాకు ఈ శని ప్రభావం తగ్గించమంటే శనికి రికమెండ్ చేస్తాడు భగవంతుడు, కానీ శని ఒప్పుకోడండి. అతను ఏమంటాడంటే మీరు నాకు చెప్పాలనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి, కానీ నేను ఈ చైర్ మీద కూర్చోను, నేను పక్కకు నేను నీ చైర్ను వదిలేసి పక్కకు తప్పుకుంటాను. మీరే నా చైర్లో వచ్చి మీరే సరైన న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి, అందరిని అలాగే వదిలిపెట్టండి అంటాడు. అందుకే శనిని చూస్తే ముక్కోడి దేవతలు కూడా హడలిపోతారు. అసలు శని అడుగు పెడితే అక్కడ ఎవరు ఉండరండి, సైడ్ అయిపోవాల్సిందే. అన్యో కానీ శనిదేవునికి మనం ఏం చెప్పలేమయ్యా, మనం చెప్పేది కాదు. అందుకే ఈ 7.5 సంవత్సరాలు ఇక మీరు అనుభవించులే అని చెప్తాడు భగవంతుడు కూడా. అనుభవించాలి, అర్ధాష్టమ శని అనుభవించండి, ఏనాడు శని. నీకు ఈ శని ప్రభావం నడిస్తే నేనేం నీకు సహాయం చేయలేను అంటాడు. భగవంతుడే చేతులు ఎత్తేస్తారు, అలా ఉంటుంది శని ప్రభావం. నేను అతన్ని చూసి ఏం టెన్షన్ పడకు, ముళ్ళును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే శని మంచి చక్కగా మనం అతన్ని కాకాబట్టేసి అనుగ్రహం పొందుదామని చెప్పేసి అతని గురించి నేను ప్రత్యేకంగా పూజ పెట్టించానండి. ప్రత్యేకంగా ఒక్కరికే పూజ పెట్టించాను. పూజ పెట్టించిన తర్వాత శని హోమం జరిపించిన తర్వాత అతనిలో మార్పు వచ్చేసింది. అతనికి ఏంటంటే ఆ మార్కెట్లో మొత్తం పడిపోయిన మార్కెట్ 4 కోట్లు లాస్ అయింది. లాస్ట్కి అలాగే ఉంచాడు షేర్లు. మళ్ళీ ఆటోమేటిక్గా అంటే పెట్టుబడులు పెట్టింది కొన్ని రకరకాల కంపెనీలలో చాలా పెద్ద కంపెనీలు చాలా ఎక్కువ పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. నేను చేసిన తర్వాత ఒక 2-3 నెలలలో తన బాకీ అప్పు అంతా కూడా మళ్ళీ తీర్చేసుకున్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి పెట్టినటువంటి ఇల్లును హోల్డ్ చేశాడండి. ఆ ఇల్లు అమ్ముదామని ప్లాన్ చేసినటువంటి హోల్డ్ చేసి పడేశారు. డబ్బులు వచ్చాయి. అప్పుడు అతను అనుకున్నాడు, మహాప్రభు మీకు 1000 కోటి నమస్కారం, 100 కోటి నమస్కారాలు, ఇక నేను ఈ జీవిత కాలంలో షేర్ మార్కెట్లోకి వెళ్ళాను అని అతను కళ్ళు తెరుచుకున్నాడు. అంటే శని ఒకసారి గుంజు వదిలిపెట్టాడు, అంటే శనీశ్వరుడు కళ్ళు తెరిపించాడు అతన్ని. అంటే మనం తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయండి, ఒక్కొక్కరికి తెలియదు. ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనసులో పెట్టి కుమిలిపోతుంటారు. ఎవరికైనా చెప్తే కదా ఎవడైనా ఒకటి సహాయం చేస్తాడు. నీకు 100 రూపాయలు కావాలి, ఆకలి అవుతుంది, తినడానికి భోజనం లేదు, నేను పరువు సమస్యలు ఉందని ఇంట్లో కూర్చుంటే నీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఆ టైంకు రావాలి, మరి డబ్బులు ఆహారం తీసుకోవాలి, లేవు నీ దగ్గర. కాబట్టి ఎవరికైనా ఒక 10 మందికి చెప్తే అయ్యా నేను అన్నం తినలేదు, నాకు ఆకలిస్తుంది, కొంచెం సాయం చేయండి అంటే ఎవరెవరు సాయం చేస్తారు? 10 మంది సాయం చేయకపోతే దానిలో ఒక్కరన్నా సాయం చేస్తారు కదా, 10 మందిలో ఒక్కడైనా చేస్తారు కదా. 10 మంది చేయకుండానైతే ఉండరండి, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సమయానికి ఆ భగవంతుడు ఏదో రూపంలో మనకు సహాయం చేపిస్తూనే ఉంటాడు, అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానండి. కాబట్టి ఎవరైనా కూడా శని హోమం జరిపించుకుంటే చాలా మంచిది. 12 రాసుల వారు జరిపించుకోవచ్చు, కానీ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరగాలి. అప్పుడు మాత్రమే శని హోమం పనిచేస్తుంది. అందుకే ఈ నెల 23వ తారీఖున మార్చి మాసంలో 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు, అంటే చేయించుకోవచ్చు. మీరు రానవసరం లేదు, మీ గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపిస్తాను. కుంకుమ శని ప్రసాదం కూడా మీకు పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, మంచి మేలు జరుగుతుంది. ఈ సమస్య ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య నుండి బయటపడే మార్గం నేను అన్వేషిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని రోజులు మనం ఉండవు, గుర్తుపెట్టుకోండి. అన్ని రోజులు మనం ఎక్కడో ఉంటాం. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇలా శనీశ్వరుడు అర్ధాష్టమ శని రూపంలో కానీ, అష్టమ శని రూపంలో కానీ, ఏలినాటి శని రూపంలో కానీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
కాబట్టి దాని నుండి బయటపడే మార్గం ఏంటంటే మనం ఒక్కసారి శని హోమం జరిపిస్తే 30 సంవత్సరాల దాకా మళ్ళీ మన శని మన వైపు కూడా కన్నెత్తి చూడదండి. అందుకే ఇంట్లో కుటుంబ సభ్యులలో అందరూ శని హోమం జరిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే మెయిన్గా ఈ మార్చి మాసంలో జరిగేటువంటి ప్రయోజనాలు చాలానే ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం దొరకడం కానివ్వండి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానివ్వండి, ఆ ఆలోచన ముందట పడిపోవడం కానివ్వండి, మీరు అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఊహించకుండానే మనకు డబ్బు చేతికి అందడం కానివ్వండి, సొంత గృహ నిర్మాణానికి అనుకూలత ఏర్పడడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలన్న ఒక ఆలోచన బలపడిపోవడం కానివ్వండి, అనుకోకుండా స్టాంప్ అయిపోవడం, వెళ్ళిపోవడం, వీసా దొరకడం, ఇలాంటివి అన్నీ కూడా మేలు జరుగుతూనే ఉంటుందండి. అంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఆ, విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఎవరికి ఇవ్వకూడదు, మళ్ళీ తిరిగి రాదు మీకు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు, చేస్తే లాస్ అయిపోతారు. ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలన్నా ఒకసారి నన్ను సంప్రదించిన తర్వాతనే ఆ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలి, లేదంటే వద్దు. సో నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు వ్యయంలో, శని దశమ స్థానంలో, రాహు 11వ ఇంట్లో, కేతు పంచమ స్థానంలో ఉన్నారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 7, అవమానం 3గా ఉంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల మార్చి మాసం నుండి మంచి రోజులు రాబోతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరుని 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు మీకు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.